కళ్ళు మూసుకొని పరిశుద్ధం 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 అందపరుషుల వంతరు పట్ట పరిశుద్ధులు పట్టవా దేవానికి స్తోత్రం స్తోత్రము రైగా దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవు ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది నీవే కానీ నేనే కాదు. నీ రోజు మాటలు ప్రతి ఒక్కరిదే ధ్యానము నీకు అంగీకారంగా విడిలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలోషం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యం రెండొచ్చులు గల కట్టము, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడని బలము దయచేయవాడు నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను అని శరీరతో ఉంటే మన మధ్యలో ఉంటాను. ఇతరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవించిన దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే చివరి దాకా వచ్చేసింది దేవుడిని సిలువెక్కడం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వసృష్టికర్త సర్వోన్నతుడు దేవుడు అయినా. ఇస్కరియోత యూదా బుద్ధి పెట్టి అప్పగించాడు దేవుడికి. ఇక్కడ చెడుకాడా నువ్వు చేయవచ్చినది చేయము. చాలా మృదువుగా మాట్లాడతాడు దేవుడు. ఎప్పుడు కూడా చాలా ప్రేమగా మాట్లాడతాడు ఆయన. అందుకంటే నువ్వు చేయవచ్చని చేయము, నువ్వే ప్రబోధించవో అని పూర్తి చేసుకుని వెళ్ళన్నాడు అక్కడ. అప్పుడు పేతురు అంటున్నాడు కదా, ప్రభా ఎవరు వెళ్ళిపోయినా నేను మాత్రం నీతోటే ఉంటాను. ఎందుకంటే శిష్యులందరూ కూడా కాపరి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాజకుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరి కొట్టబడుతున్నాడు, గొర్రెలు చెదిరిపోతున్నాయి. అప్పుడు పేతురు అంటాడు, ఎవరు చెదిరిపోయి నేను మాత్రం చెదిరిపోను ప్రభా, నీతోటే ఉంటానని చెప్పాడు అక్కడ. అలాంటి వాడు 3 సార్లు కొట్టాడు. ఎందుకంటే నాకు తెలియదు అని చెప్పి దేవుడు పేతురు కూడా సిలువెక్కించేస్తారేమోనని మొక్కేస్తాడు అక్కడ. మనము కూడా అలాగే భయపడుతున్నామేమో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా దేనికి భయపడకూడదు. ఎవరు ఏది చెప్పారా ఏది చేసినా భయపడకూడదు. దేవుళ్ళ మంచిగా జీవించాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావంటే నేను సూట్ చేసేస్తావు అంటారు. ఎందుకంటే అప్పుడు నువ్వేం చేస్తావు అక్కడ? నేను ప్రభు నేను నమ్ముకోవాలి యేసు ప్రభుని, మీరు చెప్పినట్టే పెట్టామంటారు అక్కడ. ఎందుకంటే ఇహలోకంలో నువ్వు కష్టపడిన రోజున పరలోకము సంపాదించుకుంటావు. ఇక్కడ నువ్వు ఒప్పుకోకూడదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు నేను ఇక్కడ ఒప్పుకోకపోతే పరలోకంలో దేవదూతల దగ్గర తండ్రి దగ్గర నేను ఒప్పుకున్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి నీ జీవితం ఎలా ఉంటుంది? నువ్వు ఎలా ఇతరులకు నువ్వు భయపడతావా? భయపడకూడదు. అందుకంటున్నాడు ఇక్కడ దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు 38వ వచనం చూడండి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడి. ఎందుకంటే ఒక్కడితోటే యేసు ప్రభు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెరుకు పక్క దొంగని వేశారు. అందుకంటాడు కదా, దుర్మార్గుల్ని పక్కన వేసాడు అక్కడ దేవుడు. అక్కడ యేసు ప్రభు పక్కన దేవుడు ఎక్కడ ఉంటాడో సాతాను కూడా అక్కడే ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు ఒక దొంగ, ఏమొచ్చినాడు ఇక్కడ, ఆ మార్గంలో వెళ్ళిచుండిన వారు ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడి. సిలువేసిన తర్వాత ఒక దొంగ అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీకు నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అంటున్నాడు. ఎందుకంటే నిజమైన దేవుని కుమారుడు కాబట్టి అలా మాట్లాడగలిగాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలోకి మరణశాస్త్రం రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణశాస్త్రం రద్దు కాదు. మరణశాస్త్రం రాసిన వాడు యెహోవా దేవుడు, అది రద్దుపరచడానికి యేసు ప్రభు వచ్చాడు ఇక్కడికి.
అలాంటప్పుడు ఆయన సిలువ మీద దిగుతాడండి. ఎందుకంటే సిలువ మీద దిగినప్పుడు నిజంగా దేవుడి కుమారుడు అని నేను నమ్ముతామంటున్నారు. ఇక్కడ ఈ నమ్మకం మాకు అక్కర్లేదు. చాలామంది ఏమిటంటున్నారు, నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను దేవుడిని నమ్ముతాను, నాకు పెళ్ళి అయినప్పుడు నేను దేవుడిని నమ్ముతాను. మరి నువ్వు దేవుడిని నమ్ముతాను పెళ్ళైన తర్వాత అంటే మరి ఆయన ఏమనుకోవాలి? ఎందుకంటే నువ్వు దేవుడిని ముందు నమ్ముకో, దేవుడి దగ్గరికి రా, అప్పుడు దేవుడు నీకు ఏది చేయాలన్నా చేస్తాడు. అక్కడ లేదు నాకు పెళ్ళి అయిపోవాలి, నాకు ఉద్యోగం రావాలి, ఇవన్నీ జరగాలంటే ఎక్కడండి? ఎందుకంటే దేవుడు నమ్మకుండా ఇవన్నీ జరిగాక అప్పుడు దేవుడు నమ్ముతావు. మరి దేవుడు అనుకుంటాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినా. అందుకే దేవుని మీద నమ్మకం లేదన్నమాట ఇక్కడ. అదే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు, ప్రభువా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీకు నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అంటున్నాడు ఇక్కడ. కొంతమంది ఏమిటంటున్నారు, నువ్వు సిలువ నుంచి దిగు అంటున్నారు. ఇక్కడ అవహేళన చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు ఇక్కడ యేసు ప్రభుని. ఎందుకంటే సిలువ నుంచి దిగడానికి రాలేదు ఇక్కడ. ఇంకొంతమంది ఏమంటున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు ప్రభుని చూసి. ఎందుకంటే మనం తప్పు చేస్తాం, పాపం చేస్తాం, మన సిలువ ఎక్కినా పర్వాలేదు కానీ ఈయన పరిశుద్ధుడు, ఈయన సిలువ ఎక్కాడు అని చెప్పి ఏడుస్తున్నాడు పక్కన ఉన్నవాడు. మరి మనం ఎంతవరకు ఏడుస్తున్నామండి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు మనం ఏడుస్తున్నాం దేవుని దగ్గర? మన పాపాల నిమిత్తము, మన కష్టాల నిమిత్తము, మన బలహీనత నిమిత్తము ఎక్కడ మనం ఏడుస్తున్నాం దేవుని దగ్గర? ఏడవాలి కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, ఆ మార్గంలో వెళ్ళిచుండిన వారు తల ఉంచు దేవాలయంలో పడుకుంటూ 3 దినాలలో కట్టువాడా నేను నీవు రక్షించుకొను. నువ్వు దేవుని కుమారుడు అయితే సులువు మీద నుండి దిగుమని చెప్పుచాలని దూషించింది. మరి ఆలయాలు పడగొట్టు 3 దినాలు లేపేస్తానంటున్నావు కదా. 46 సంవత్సరాలు కట్టిన ఆలయాన్ని దాన్ని పడగొట్టి 3 దినాలు లేపేస్తానని చెప్తున్నాను. మరి అలాంటప్పుడు నువ్వు సులువేచి కింద దిగాలే పెట్టి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనుషులు చాలా మాట్లాడుతారు, ఎగతాళి చేస్తారు, భయాలు చేస్తారు, మోసం చేస్తారు, దగా చేస్తారు. అందుకే దేవుడు మనుషుల్ని ఎప్పుడూ నమ్మకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషుల్ని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. దేవుణ్ణి నమ్ముకోవాలి కానీ మనుషులు నమ్మకూడదు. ప్రయాసపడి భారమ మోసుకొచ్చిన సమస్తమైన జనులారా నా ఎత్తుకు రండి, నేను స్వార్థకుని దీన మనసు కలవాడిని, నా కాడు సులువుగా తేలికగా ఉన్నది, మీ భారము బరువు నా మీద వేయంటున్నాడు. దేవుని మీద వేయాలి కానీ మనుషుల మీద కాదు. అందుకే దేవుణ్ణే అలా అన్నప్పుడు మరి మనుషులు ఎంతంటారండి? అందుకంటున్నాడు. నిజంగానే ఆయన చెప్పాడు, ఆలయం పడగొట్టి 3 దినాలు లేపుతారంటే ఆయన శరీరం, ఆలయమే ఆయన శరీరం. అందుకంటున్నాడు ఆయన ఆలయమే శరీరం కాబట్టి నేను చనిపోయి 3వ దినాలు సజీవంగా లేస్తానంటున్నాడు. అందుకంటాడు 3 దినాలనే లేపేస్తానంటున్నాడు చర్చిని. అంటే దేవుడే లేచిపోతాడు 3వ దినాన్ని. మరి ఆలయం లేపడం ఎంతండి? చాలా సులువే కదా ఆలయం లేపడం అంటే. ఇవన్నీ కూడా ఒక దినాన్ని రాతి మీద రాతి ఉండదంటున్నాడు. అన్నీ కూడా భూకంపాలు వచ్చి బద్దలైపోతాయి అంటున్నారు. కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా భూకంపాలు వచ్చి బద్దలైపోతాయి. ఆ బద్దలైపోయిన దాంట్లో నువ్వు కూడా ఉంటావేమో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, 3 దినములో కట్టువాడా నేను నీవే రక్షించుకోను, నువ్వు దేవుని కుమారుడైతే సిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయన దూషించింది. సిలువ మీద నుంచి దిగుమని చెప్పి ఆయన దూషిస్తున్నారు ఇక్కడ. అలాగే సాధులు, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయన అపహసించింది. ఎందుకంటే ఇంకా లోకమైపోయాడు ఆయన. వీళ్ళందరూ ఎప్పుడైతే అవహేళన చేస్తున్నాడో ఇక్కడ సాధులు, పరిసయ్యులు, ప్రజలు అందరూ దేవుడిని దూషిస్తున్నారు ఇక్కడ. యేసు ప్రభు తన శిష్యులతో పొలంలో పడి పరిగెట్టి వెళ్తున్నాడు సేవకి. వెనకాల శిష్యులు పరిగెట్టుకు వస్తున్నారు. పాప కాఫీ టిఫిన్ ఉన్న వాళ్ళకి పొద్దున్న లేచిన తర్వాత సేవకే పరిగెట్టి వెళ్ళాలి. అప్పుడు వీళ్ళు ఆకలిస్తున్నప్పుడు పొలంలోంచి వెళ్తున్నారు కదా, గంటలు జొన్నలు ఉంటాయి. అవి జల ఇచ్చుకొని తులుపుగా తిరుగుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రభు కథ. పాప అన్నీ కోసేలేదు, పొలంలో ఉన్నాయి, కోసేసి దాచుకోలేదు ఆయన వాళ్ళు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు తాములో ఆ వెండిని చిక్కుకొని దులుపుగా నోట్లో వేసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు సాత్విక పరిస్థితులు అంటున్నారు, మీ శిష్యులు దొంగతనం చేస్తున్నారయ్యా,
దొంగతనం చేస్తున్నారు. అప్పుడు ఏమన్నాడు ఆయన? యెరూషలేము దేవాలయంలో బలిపీఠం మీద ఉన్న సముఖపు రొట్టెలు దావీదు ఆయన అడవిలో సౌలుతో యుద్ధం చేస్తూ వచ్చినప్పుడు 500 మంది జనాంగంతో ఆకలిస్తూ ఏమీ లేక ఆ ఆలయంలో ఉన్న బలిపీఠం మీద ఉన్న సముఖపు రొట్టెలు విరుచుకొని 500 మంది తినేశారు. అసలు బలిపీఠం మీద ఉన్నది ముట్టుకోకూడదు. అలాంటిది వాళ్ళు ఆకలిని తట్టుకోలేక ఆ బలిపీఠం మీద ఉన్న రొట్టెలు విరుచుకొని తినేసి కడుపు నింపుకున్నారు. ఇక్కడ అది దొంగతనమే, ఇది దొంగతనమే. అది దొంగతనం కాకపోతే ఇది దొంగతనం కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు దేవుడిలో జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నాం, అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సర్వసత్యవంతుడు, సర్వోత్తర దేవుడైన ఆయన సముద్రం వంటిని వాక్యం చెప్పడానికి ప్రజలు రమ్మని చెప్పాడు. ఎందుకంటే ఆయన మాటలు జీవపు మూటలు. అందరికీ చాలా ఇష్టంగా ఉన్నది ఆయన మాట్లాడే మాటలు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే చాలా మృదువుగా, మధురంగా అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే డబ్బాలో రాడ్ వేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి కొంతమంది మాటలు, బడా 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 అని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు చాలా మధురంగా మాట్లాడుతున్నాడు. జీవజల మూట సంకలు పెట్టుకొని ఉంచిన దేవుడు ఆయన. వాక్యమే జీవజల మూట. అప్పుడు ఆ వాక్యం వినడానికి సముద్రం ఒడ్డుకు వచ్చేసారు జనాలు. ప్రభు బోట్లో వస్తున్నాడు. అప్పుడు ఇంకా బోటు దిగబోతుండగా జై జయధ్వనులు చేస్తున్నారు ప్రజలు. జీవహారం ఆత్మీయారం ఆయన వేస్తున్నాడు కాబట్టి ఆయనే రాజు అయితే బాగుంటుందని కేకలు వేస్తున్నారు ఇక్కడ. ఆయన రాజే, యూదులకు రాజు, రాజాది రాజు, సర్వ సృష్టికర్త. ఎందుకంటే దావీదు సింహాసనాన్ని అదృష్టించే రాజు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యూదులకు రాజు నీవేనా? అవును, నువ్వు అన్నట్టే, నేను యూదులకు రాజుని. అధిపతి పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదులకు రాజువా? అవును, యూదులకు రాజునే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పొగుడుతున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ రాజు అయితే బాగుంటుందని పొగుడుతున్నప్పుడు, ఎందుకంటే పొగుడుతున్న దేవుడికి ఇష్టం ఉండదు, మనుషులకు ఇష్టమైనది దేవుడికి ఇష్టం ఉండదు. బోటు వెనక తిప్పేశాడు, వచ్చేస్తుంది బోటు. ఇంకా దిగలేదు అక్కడ, వెనక తిప్పేసి ఇంకా బయలుదేరిపోయాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు సర్కస్ శ్మశానం దగ్గరికి వచ్చేటప్పటికల్లా 60 దెయ్యాలు పట్టిన సేనా కేకలు పడుతున్నాయి. ఒక యవనస్తుడు 60 దెయ్యాలు పట్టుకొని పీడిస్తున్నాయి. ఒక దెయ్యం 2 దెయ్యాలు కాదు, 60 దెయ్యాలు. అప్పుడు బోట్లోంచి కింద దిగాడు, శ్మశానంలోకి బయలుదేరాడు దేవుడు అక్కడ. అప్పుడు సాతాను అంటుంది, ప్రభా నీ సమయం ఇంకా రాలేదు కదా, నీ సమయం వచ్చినప్పుడు చూసుకుందాం అంత. అక్కడ ముందు నోరు మూసుకొని బయటకు పోన్నాడు దేవుడు ఇక్కడ. నేనెక్కడికి వెళ్తాను? ఆ 100 పట్ల తొలివేయదు, నేనెక్కడికి వెళ్తాను? అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు ఎక్కడ ఉంటే సాతాను అక్కడ ఉంటుంది. అది మనం గమనించాలి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని 100 తోలివేసేటప్పటికి అది ప్రమాదాన్ని సముద్రం పడి చచ్చిపోతాయి. పందులండి, పందులు యజమానులు వచ్చి, ఇప్పుడు బయజమునివి సాతాను రాజువి, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అనేటప్పటికి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అక్కడ. అందుకే దేవుడు అక్కడి నుంచి యాకోబు దగ్గరికి వస్తాడు దేవుడు అక్కడి నుంచి. అందుకే ఎక్కడ మనం ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు, ఏ రాత్రి మీద ఏమి జరుగుతుందో మనకు తెలియదు, అర్ధరాత్రి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎంతవరకు దేవుడిలో మనం వచ్చినాం, ఆయన కృప ఎంతవరకు ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5
5వ అధ్యాయము 13వ వచనం చదవండి. చాలు. రాజుకు బెల్షాజర్ ఎబుద్కచ్చరికి దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని చెడుపును జనంగల్ని అందరినీ కూడా పోషిస్తున్నాడు ఆయన. దానియేలు ఇక్కడ ఏమిటంటే ఆయన సైన్యాధిపతుడు. ఆ నెబుకద్నెజరుకి సైన్యాధిపతుడు. ఆయన దేవుని బిడ్డ. ఆయన్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మంచి భోజనాలు పెట్టి మంచి జ్ఞానంతో పెంచుతున్నాడు నెబుకద్నెజరు. ఎవరు మంచి ఆ ప్రశ్నలకు జవాబు చెప్తారో, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉన్నదో దాన్ని బట్టి అక్కడ డ్యూటీ చేస్తాడు నెబుకద్నెజరు. అందుకు వాళ్ళు త్రాగడానికి మందులు మరాఠీలు అన్నీ కూడా ఇస్తున్నప్పుడు దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగో కూడా వస్తారు, ముగ్గురు వస్తారు. వాళ్ళకు కూడా ఇలా ఇవ్వబోతుంటే అడుగుతున్నారు, మాకు అక్కర్లేదు, మామూలు భోజనం ఏదైనా పెడితే దాని ప్రకారం మేము బతుకుతాం అన్నారు. అక్కడ అదేంటయ్యా అలా చేస్తాం, మరి అందరికన్నా గొప్పగా ఉండొద్దా అని అంటాడు వచ్చినోడు. మాకు గొప్పతనం అక్కర్లేదు, నా దేవుడు ఉన్నాడు కదా, ఆయన గొప్పతనం చేస్తాడులే అని చెప్పి పంపించేసి ఆయన భోజనం తింటున్నారు. తెలిసిన వాళ్ళందరూ కూడా అది మాంసాలతోటి మందులతోటి మరాఠీలతో ఉంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆ బంధువులు ఆయన అడిగిన రాజుగారు అడిగిన ప్రశ్నలకి అన్నింటికి కూడా వీళ్ళు ముగ్గురే జవాబు చెప్పారు. తక్కిన వారు ఎవరు చెప్పలేకపోయారు. ఆరోగ్యంలో కూడా వేరే బలంగా ఉన్నారు. అప్పుడు దానియేలు అందరూ అనుకున్నారు, మేము సైన్యాధిపతులు అవుతామేమో, నేను సైన్యాధిపతులు అవుతానేమో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు వీళ్ళందరూ ఉన్నాడు కాబట్టి దానియేలునే సైన్యాధిపతిగా చేయించాడు. అక్కడ అప్పుడు అందరినీ పిలిచాడు రాజు, నా దర్శనం చెప్పండి అని చెప్పి అందరినీ పిలిచాడు చెప్పడానికి. పోషించాడు అందరినీ, చెడుపు చెల్లగల్లి అందరినీ కూడా పోషించిన తర్వాత వాళ్ళు అందరూ వచ్చి ఆయన దర్శనాలు చెప్పలేకపోయారు. అక్కడ ఎప్పుడైతే చెప్పలేకపోయారో ఇంకా దానియేలు ఆఖరి ఘట్టంలో వచ్చాడు ఆయన. అప్పుడు ఏమంటున్నాడు, ఈ దర్శనం చెప్తే నీకు అర్ధరాజ్యం ఇస్తాం, మనం మంచిగా చేస్తాం, నీకు మంచి బట్టలు ఇస్తాం, ఇలాగలాగా నాకు ఆశ చూపెడుతున్నారు దానియేలు గారికి. దేవుడికి ఆశ చూపెడితే కుదురుతుందండి. ఆయన ఆశ చూపించుకునే దేవుడు కాదు కదా. నాకు మీరు ఇచ్చే బట్టలు వద్దు, మీ రాజ్యము మాకు అక్కర్లేదు, చెప్తాను దర్శనం అన్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకు దానియేలు అంటాడు, నీ దానములను ఎంతో ఉంచుకున్నాము, నీ బహుమానములు మరి ఎవరికైనా నువ్వు అయితే నేను ఈ రాతను చదివి దాని భావములు రాజులకు తెలియచెప్పిదను. ఎందుకంటే రక్తంతో రాయబడి ఉన్నది ఆ రాత. అందుకంటున్నాడు ఇక్కడ, రాజు చిత్తగించు, రాజుగారికి వందనాలు చేశాడు. అందుకంటున్నాడు, మహోన్నతులకు దేవుడు మహోద్దేశము, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరుకి జరిగించాడు. సమస్తము కూడా దేవుడు నెబుకద్నెజరుకి జరిగించాడు. చుట్టుపక్కల రాజ్యాలని బిడ్డకే ఇచ్చాడు. అక్కడ దర్శనం ఏమిటి? ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు నిండా పశువులు ఉన్నాయి, మర్రి చెట్టు కింద జంతువులు ఉన్నాయి. చెట్ల నిండా కావలసినంత ఆహారం ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినాం. అప్పుడు చెట్టు కింద పశువులు, చెట్టు నిండా జంతువులు, పశువులు చెట్టు మీద ఉన్న పశువులు, చెట్టు కింద జంతువులు ఉండగా అప్పుడు దేవుడు ఆ మర్రి చెట్టు నరికేమన్నాడు.
ఆ మర్రి చెట్టుని నరికేశాడు దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దర్శనం అలా వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో దర్శనం జవాబు చెప్పాలి. ఇప్పుడు దానియేలు గారు వచ్చారు దర్శనం చూడడానికి. అందుకంటున్నాడు, రాజా చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మహోద్దేశము, రాజ్యములు, ప్రభావమును, ఘనతను నీ తండ్రికి నెబుకద్నెజరుకు ఇచ్చాడు. సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు ఆ రాజుకి, ఏ లోటు లేకుండా చేశాడు. ఎవరిని పడవేయగోరునో వారిని పడవేశారు. కాబట్టి సకల రాష్ట్రములు, జనులు, ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఏటు వణుకుచూ ఉంది. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ అతని దగ్గర వణుకుపోతూ ఉంటారు, నెబుకద్నెజరు దగ్గర భయపడుతూ ఉంటారు. అయితే అతడు మనసును అతిశయించి, ఎందుకంటే అతిశయపడుతున్నాడు. ఇంతమంది గజగజా పడుకుపోతూ ఎదుర్కొంటా ఊరికి ఇదైపోతూ ఉన్నప్పుడు ఆ రాజు అతిశయపడ్డ, అమ్మో నేను ఇంత గొప్పవాడిని, దేవుడి కన్నా గొప్పవాడిని, నేను నా ఎదుర్కొంటే వాళ్ళు పడుకుపోతున్నారు అని అతిశయపడిపోతున్నాడు. మరి నువ్వు కూడా అతిశయపడిపోతున్నావా? నీ అందాన్ని చూసి, నీ వాదాన్ని చూసి, నీ డబ్బుని చూసి నువ్వు అతిశయపడిపోతున్నావేమో. రథాలు బట్టి గుర్రాలు బట్టి కదా అతిశయించండి, దేవుడు నామాన్ని బట్టి అతిశయపడాలి. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఇక్కడ నెబుకద్నెజరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అతనికి భయపడుచు అతని ఏటు వణుకుచూ నుండి. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేతుకు అతని హృదయము కఠినము చేసుకొనగా, ఎందుకంటే హృదయం కఠినమైపోయింది, ప్రజలందరినీ వణుకుని చూసి కఠినమైపోయింది. దేవుడు అతని ప్రభుత్వం అతని నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు, అతని దగ్గర ఇచ్చి. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అతిశయాన్ని పోగొట్టాడు. అది క్లియర్గా తెలియట్లేదు ఏమిటో దర్శనం. అప్పుడు దానియేలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. అందుకంటాడు, అప్పుడు అతను మానవులందరికీ ఏమని చెప్తున్నాడు, బలాత్కారము చేతికి అతని హృదయంని కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు. అప్పుడు అతను మానవుల యందు నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములు నిలుచు ఎవరిని స్థాపించగలనో వాటిని స్థాపించని అతను తెలుసుకునే వరకు అతను అడవి గాడుల మధ్య నివసించు పశువుల వలె కట్టి వేయచ్చు ఆకాశం మంచి అతను తెలిసిన శరీరం గలవాడాయను. ఎందుకంటే మర్రి చెట్టు రాజుగారు, ప్రజలందరూ కూడా ఆయనతోటి ఉన్నాడు. దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఆయన బంగారంతో డబ్బుతో తొలుతూతూ ఉన్నాడు. అలాంటిది ఎప్పుడైతే అతిశయించాడో కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. లేని వాడిని చూడలేదు, ఉన్న వాళ్ళతో సంబంధం పెట్టుకునేవాడు, లేని వాళ్ళని చాలా కష్టాలు పెట్టేవాడు. ఇక లాభం లేదనుకుని దేవుడు ఆ చెట్టును నరికేశాడు. మాను సగం వరకు కింద వరకు నరికేశాడు ఆ చెట్టుని. అంటే రాజుని తీసేశాడు. అందుకంటున్నాడు, దేవుడు మానవ మనసు తీసివేసి పశువు మనసు పెట్టాడు, జంతువు మనసు పెట్టాడు, అడుగులకు తోసేస్తాడు పొమ్మని. మానవ మనసు లేకపోతే జంతువు మనసు పెట్టుకుంటే మనుషులు ఎందుకంటే ఏ విధంగా ఉంటారు, వాళ్ళు అడుగులకు తరమబడతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అడుగులకు తరిమేస్తాడు. 7 సంవత్సరములు 7 సంవత్సరంలో నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఈ లోపల నువ్వు దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉన్న రోజున మరణాన్ని రాజ్యం నీకు వస్తుంది. అంతవరకు మారు మనసు లేకపోతే నువ్వు అడుగులోనే సంచరించవలసి ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ బెల్షస్సరు గొంతులు వేస్తున్నాడు ఇక్కడ తన కొడుకు, నేను రాజునైపోయానని. ఎందుకంటే ఏదైనా, ఏ ఉద్యోగానికైనా, ఏ పదవికైనా, దేనికైనా మనం ఏంటంటే తగ్గించుకొని ఉంటేనే అందులో ఎదగలం. అయ్యో ఇంత పెద్ద పదవి వచ్చిందని చెప్పి నువ్వు గర్వపడిపోతే తొక్కేస్తాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వెంత తగ్గించుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ బెల్షస్సరు తన కొడుకు రాజు అయిపోతున్నట్టుగా సంతోషపడిపోయాడు. రాజు అయిపోయినట్టుగా అయిపోయాడు, రాజు అయిపోయాడు అక్కడ. మరి తండ్రి తర్వాత కొడుకే కదా రాజు అవుతాడు అక్కడ.
కానీ ఆయన గర్వం అహంకారం ఇంకా నడినెత్తి మీదకి వచ్చేసింది అక్కడ. తండ్రి కన్నా ఎక్కువైపోయింది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు బలిపీఠం మీద ఉన్న పాత్రలు తీసుకొని, ఎప్పుడు దేవుని బలిపీఠం మీద ఉన్నవి, బలిపీఠం ఎక్కడానికే భయపడతారు అందరూ. సూర్యనారాయణ గారు తన పిల్లలు మనవలు చిన్నవాళ్ళు కదా, బలిపీఠం ఎక్కుతుంటే అమ్మ భయం వేస్తుంది, బలిపీఠం ఎక్కుతున్నారు, పర్వాలేదు ఉన్నారు కదా, బలిపీఠం మీద ఉన్నాను కాబట్టి మీ పిల్లలకేం పర్వాలేదు. ఎందుకంటే భయపడతారు దేవుని బలిపీఠం ఎక్కడానికి, ముట్టుకోవడానికే భయపడతారు అక్కడ. అలాంటిది ఆ బలిపీఠం మీద ఉన్న పాత్రలు తీసుకొని తన భక్తులకి ఉపభక్తులకి తాగడానికి అందులో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ డ్యాన్స్ చేసుకుంటూ మ్యూజిక్ పెట్టుకొని ఆహా గొంతులు వేసుకుంటూ ఆనందపడిపోతున్నాడు ఇక్కడ. దేవుడు ఏంటంటే తెలియక తప్పు చేస్తున్నాడులే అని చెప్పి అనుకున్నాడు అక్కడ పాత్రలు తీసుకున్నప్పుడు. కానీ ఆ పాత్రలో ద్రాక్షారసం వేసుకొని, ఎందుకంటే కర్ర విగ్రహాలు, రాతి విగ్రహాలు, పులకలేనివి పలకలేని వాటిని స్థుతిస్తూ స్తోత్రాలు కనపరుస్తున్నారు అక్కడ. నిజమైన దేవుడిని పక్కనెట్టుకొని వాటికి స్థుతిస్తూ డ్యాన్స్ వేస్తున్నాడు ఆ దర్శకుడు. మరి ఏం చేస్తాడండి ఆయన? పాపం క్షమించాడు, మనం తెలియక తప్పు చేశారులే, పాత్రలో ద్రాక్షారసం వేసుకొని తాగుతున్నట్లే, క్షమించేద్దాం అనుకుంటాడు అక్కడ. కానీ అక్కడ కర్ర విగ్రహాలు, రాతి విగ్రహాలని స్థుతిస్తూ కనపరుస్తూ డ్యాన్స్ చేస్తుంటే ఎలాగండి? పత్రులతోటి ఉపపత్రులతోటి అందరితోటి కూడా. అప్పుడు అరిచేయి వచ్చి గోడ మీద రక్తముతో మెనీ టేకల్ ఉపర్సని, మనీ టేకల్ ఉపర్సని రక్తముతో రాసింది వచ్చి ఒక చెయ్యి వచ్చి, ఎప్పుడైతే అది అలా చూస్తున్నాడో రాసేటప్పుడు అతని కీళ్ళు సడలిపోయి, నడుము సడలిపోయి, కాళ్ళు సడలిపోయి కుదించుకోపోయాడు కిందకి. దేవుడితో పెట్టుకుంటే కష్టం కదా, కష్టం కదా దేవుడితో పెట్టుకుంటే. మనుషులతో పెట్టుకున్నట్టుగా నటిస్తానంటే కుదరదు ఇక్కడ. నువ్వు రాజు అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరు బాబన్నా అవ్వచ్చు, కానీ దేవుని ముందు నువ్వు తగ్గించుకొని కూర్చోవాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సైన్యాధిపతులు వచ్చి గుర్రం మీద ఉండి పిలువు, నేను వచ్చానన్నాడు విశ్వాసంతో. ఎందుకంటే ఈయన వస్తే పెద్ద గొప్ప, సైన్యాధిపతులు వస్తే సేవకుడికి గొప్ప లేదు అక్కడ. ఆయన లోపల కూర్చొని ఉన్నాడు. ఆయన రమ్మను, ప్రార్థన చేయడానికి నా ఒట్టి మీద చేయవేసి ప్రార్థన చేయడానికి రమ్మని చెప్పు. ఆయన ఎక్కడ వస్తాడండి? ఆయన రాడు. ఇంకా దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి ఆయన రాడు గర్వపోతున్న దగ్గరికి. వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగునా చెప్పు పో. అందుకే దేవుడి దగ్గర తగ్గించుకున్నాడు. మోకరించి కన్నీరు కాచాలి, మోకరించి ఏడువు. నీకే సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఏడువు. అక్కడ దేవుడు జరిగిస్తాడు. అక్కడ తగ్గించుకోకపోతే మాత్రం కష్టంగా ఉంటుంది. నీ గర్భాన్ని దుఃఖిస్తాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. బెర్షెబని కుదు తొక్కేస్తాడు భూమి మీదకి. ఆయన చరిచేయి వచ్చి టేకల్స్ రాస్తాడు ఇక్కడ. అది చెప్పడానికి మళ్ళీ దానియేలు గారు వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళ అమ్మగారు అన్నారు, అయ్యా అప్పుడు అమ్మ ఏంటిలాగా అని చెప్పినప్పుడు దానియేలు వస్తున్నాడు నీకు చెప్పడానికి. ఆయన వచ్చాడు. ఆయనకి అలాగే చెప్పాలి, నీకు ఎందుకంటే అర్ధరాజ్యం ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది చెప్తాను, నాకు అవన్నీ అక్కర్లేదు, నేను చెప్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? బెల్షెజరు, దానియేలు చెప్తున్నాడు ఇక్కడ. బెల్షెజరు అతని కుమారుడు నీవు ఈ సంగతంతా ఎరిగి ఉండి నీ తండ్రికి దేవుడు ఎంత శిక్ష వేశాడో అదంతా తెలిసి కూడా ఎందుకు ఇలా తప్పు చేస్తావు? బెల్షెజరు గర్భించినట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ. బెల్షెజరు, నీ తండ్రికి ఏం జరిగిందో దేవుడు అలా శిక్ష వేశాడో అదంతా చూసి కూడా నువ్వెందుకు ఇలా చేశావు? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు?
నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీదే నిన్ను నీవే హెచ్చించుకుంటువి. దేవుడి మీదే నువ్వు హెచ్చించుకున్నావు. అదే చెప్తున్నాడు, నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులు నీ ఉపపత్రులు దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములో దేవుని ఆలయంలో సొలొమోను మహారాజు ఆలయంలోకి వెళ్ళి ఎన్ని చేశాడు, ఎన్ని కూడా దేవుడు బలిపీఠం మీద చేశాడు. ఇదంతా కూడా అందుకంటున్నాడు, దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో తాగుచు, ఎందుకంటే వాటితో తాగుతూ చూడనేను విననేను గ్రహింపనేని చేతనేని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి. కానీ నీ ప్రాణములు నీ సకల మార్గములను ఏ దేవుని వస్తువులో ఉండవో ఆయన నీవు కనపరచలేదు. ఉలకలేని వాటిని అన్నింటిని కూడా వాటిని నువ్వు స్తుతిస్తున్నావు. ఉలకలేదు, పలకలేదు, మాట్లాడలేని వాటిని నువ్వు స్తుతిస్తున్నావు. ఎందుకంటే నీ ప్రాణం గురించి, నీ ప్రాణాన్ని కాపాడిన దేవుణ్ణి, నువ్వు పుట్టుకు కాపాడిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు. అందుకంటే నీ ప్రాణములు నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయన నువ్వు కనపరచలేదు. ఆయన నువ్వు పొగడలేదు. ఆయన స్తుతించకుండా కర్ర విగ్రహాలు రాతి విగ్రహాలకి డ్యాన్సులు వేసుకుంటూ మరీ వాటిని కనపరుస్తున్నావు. నువ్వు నీ ప్రాణాన్ని కాపాడిన దేవుణ్ణి మాత్రం నువ్వు కనపరచలేకపోయావు. అందుకే అంటున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు, నీ ప్రాణములు నీ సకల మార్గములను ఏ దేవుని వస్తువులో ఉన్నావో ఆయన నువ్వు కనపరచలేదు. కావున ఆయన ఏటి నుండి ఈ అరిచేయ వచ్చి ఈ వ్రాతను రాశాను. ఈ అరిచేయ వచ్చి ఈ వ్రాతను రాశాను. రాసిన శాస్త్రం ఏదనగా ఏమని రాశాడు అక్కడ దేవుడు? రాసిన శాస్త్రం ఏదనగా మెనీమనే టేకల్ ఉపర్సన్ ఈ వాక్యభావం ఏమనగా మినీ అనగా దేవుడు. దాన్ని విడమర్చి చెప్తున్నాడు ఇక్కడ, మినీ అనగా దేవుడు. అందుకంటున్నాడు, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. ఎందుకంటే నీ ఆయుష్కాలము టోటల్ చేస్తాడు. ఒక తూకంలో నీవును, ఒక తూకంలో బైబిల్ ఉంచాడు. కానీ పైకి వెళ్ళిపోయింది నీ ప్రాణం. అందుకంటున్నాడు, అందుకు టోటల్ చేస్తాడు ఆయన ఆయుష్కాలాన్ని. దాని ఎందుకంటే దర్శించారు ఆయుష్కాలాన్ని టోటల్ చేసాడు, ఇంకేమి లేదు అక్కడ. అందుకంటున్నాడు, టేకులు అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా, దేవుడు త్రాసులో తూచాడు నేను, మళ్ళీ కూడా తోస్తాడంటే త్రాసులో. మరి నీ త్రాసు ఎలా ఉన్నదో చూసుకోవాలి. నువ్వు అక్కడ పైకి వెళ్ళిపోతుందా, కిందకు దిగుతుందా, సమానంగా ఉందా? త్రాసులో తోచుగా నువ్వు తక్కువగా కనబడుతుంది. అందులో నువ్వు తక్కువ కనబడ్డావు. మనిషిను ఫెలిస్ అనగా నీ రాజ్యమును యుద్ధం విభజించబడి మాదీలకును పారిశ్రామిక ఇవ్వబడు. వెంటనే అప్పుడు అక్కడే డిస్కస్ చేశాడు దేవుడు. బెల్షస్సరు రాజ్యాన్ని మాదీలకి పారిశ్రామికి ఇచ్చేశాడు. వెంటనే రాత్రి చంపేశాడు బెల్షస్సరు. పాపము పరపక్కమైనప్పుడు మరణము తథ్యం. ఆజ్ఞ తెలియదు. ఎందుకంటే మన చిత్తల్లి వాళ్ళు కూడా భోజనం పెడుతున్నారు మనకి, అందువల్ల కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అమ్మా, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము మొదటి చదవండి. చెప్పు, నేను ఇచ్చేస్తాను. ఇక్కడ అమ్మ ఒక్క నిమిషమే 4వ అధ్యాయము 32వ వచనం చదవండి. చాలు. ఒక ఊరు వచ్చారు వాళ్ళు అందరూ సేవకులు. ఆ ఊరు వచ్చినప్పుడు సగం మంది లేని వాళ్ళే ఉన్నారు, సగం మంది ఉన్నవాళ్ళు ఉన్నారు. మీటింగ్ పెట్టి మాట్లాడారు. ఇలాగ మీరు ఈ పొలాలు మీ అన్నీ కూడా అన్నీ మీరు ఇచ్చారనుకో,
అవన్నీ మాకు ఇస్తే అందరికీ సమానంగా పనిచేస్తాం, అప్పుడు ఎవరు లేని వారు ఉన్నారు అని దేవుని బిడ్డలు చెప్పేటప్పటికల్లా అందరూ అలాగే చేస్తున్నారు. పొలాలు ఇల్లు అమ్మేసి డబ్బులు తీసుకొని తన పాదాల దగ్గర పెడుతున్నారు. అప్పుడు ఇక్కడ కుప్రీలో పుట్టిన లేవీయుడకు యోసేపు, కుప్రీలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడు ఉండేది. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు. ఎందుకంటే నేను కూడా అపోస్తులునే, నేను కూడా దేవుని బిడ్డనే, నేను కూడా వాక్యం చెప్తాను అంటాడు ఆయన. కొంతమంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా హెచ్చరిక పుత్రుడు. అతను అర్థమించు బర్నాబా, ఈయన పేరు బర్నాబా అని పేరు పెట్టి ఉంటుంది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదములు ఎత్తు పెట్టాడు. అతను కూడా మనస్ఫూర్తిగా ప్రేమతో భూమి వేసి అది కూడా పట్టుకొచ్చిచ్చాడు, అందరికీ సమానంగా పంచండి. ఇక్కడ అననయ్య అనే ఒక మనుషుడు, అననయ్య మనుషుడు తన భార్యని సఫీరా, వాళ్ళు కూడా పొలం అమ్మి డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, అంత డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే మనకెలాగా సగం ఇద్దాం అని చెప్పు అనుకొని భార్యాభర్తలు అనుకొని బీరువాలో సగం డబ్బులు పెట్టేసుకొని సగం డబ్బులు పట్టుకొచ్చి వాళ్ళు ముందు పెట్టారు. అప్పుడు పేతురు అంటున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు ఇక్కడ, ఎందుకంటే అప్పుడు పేతురు అననయ్యా, నీ భూమిగలను కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎందుకంటే అందరూ పాపం వాళ్ళు మనస్ఫూర్తిగా తెచ్చి డబ్బు అంతా పెట్టేస్తున్నారు అక్కడ, అందరూ సమానంగా ఉండాలని. కానీ ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ పంచి బీరువాల సగం డబ్బు పెట్టుకొని సగం పట్టుకొచ్చేస్తే ఇక్కడ ఊరుకుంటాడు అయినా సేవకుడు. అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ ఎందుకు మోసం చేస్తున్నారు? సాతాను నీలో దూరిపోయి ఇలా చేస్తుందా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, అననయ్య, నీ భూమిలో కొంత దోచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? మనకు ఒక్కోసారి ఇలాగే ప్రేరేపిస్తూ ఉంటారు. అందుకంటున్నాడు, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, ఆ డబ్బులు నీవు అమ్మేసి ఆ పొలాన్ని అమ్మేసి డబ్బంతా తీసుకొచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తే దేవుడికి ఇచ్చినట్టుగా లెక్క. అందులో సగం నువ్వు తీసేసుకుంటే ఇంకా దేవుడికి ఇచ్చినట్టు ఏముంది ఇక్కడ అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ పేతురు. అందుకే మాట్లాడుతున్నాడు, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మినటువంటి నీ వస్తువే ఉండలేదా? ఎందుకు అమ్మిన డబ్బు సగం నువ్వు దగ్గర ఉంచుకుంటే ఇంకా నీ వస్తువు ఉన్నట్టే కదా, దేవుడికి ఇచ్చినట్టు లెక్కేటి. అందుకంటున్నాడు, ఉండలేదు. ఎందుకు? ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు. నువ్వు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడుతామని వాళ్ళతో చెప్పాను. మనుషులతో మాట్లాడినట్టుగా దేవుడితో మాట్లాడితే కుదరదండి. ఆయనతోటి నువ్వు అబద్ధం ఆడావు, దేవుడితోటే. అందువల్ల ఇక్కడ ఏమొచ్చినాడు, అననయ్య, ఈ మాటలు వినిచునే పడి ప్రాణం విడవక చచ్చిపోయాడు. దేవుడిని మోసం చేయకూడదు కదా, ఎందుకంటే కింద పడి చనిపోయాడు అననయ్య. పేతురు అలా మాట్లాడేటప్పటికల్లా అననయ్య చనిపోయాడు. ఎందుకంటే ఈ లోకంలో దేని మీద ఆశపడద్దు. అందుకంటున్నాడు, దేవుడికి ఏది చేయాలో అదే మనం చేయాలి తప్ప మోసం చేయడానికి వీలేదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అననయ్య, ఈ మాటలు వినిచినే పడి ప్రాణం విడవగా వినుడు వారికి అందరికీ మిగిలి భయం కలిగదు. అప్పుడు పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టింది. వెళ్ళి సమాధి చేసి వచ్చారు. పెళ్ళని కూడా చెప్పలేదు, ఇలా చచ్చిపోయాడని. అందుకంటున్నాడు, మనమైతే చుట్టాలందరినీ పిలుచుకుంటాం, ఇలా చనిపోయాడు చూడాలి రండి, కానీ ఇక్కడ పెళ్ళాన్ని కూడా చెప్పలేదండి వీడు దేవుడి సేవకులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇంచుమించు 3 గంటల సేపటికి మన భార్య జరిగిన ఎరగక, పాపం తన భార్యకు తెలియదు కదా, నా 3 ఇంకా రాలేదంటే ఎదురు చూస్తుంది. పాపం 3 అయిపోయింది. వెళ్ళి మాట్లాడి వస్తాను దేవుని బిడ్డలతోటని బయలుదేరి వచ్చింది. అప్పటికైనా కరెక్ట్గా చెప్తే బాగుండి పోతాను. పోనీ అది ఆయనకి కనబడలేదు కదా, ఏం జరిగిందో ఏంటో కరెక్ట్గా చెప్పేయాలని అనుకోలేదు. అక్కడ ఇద్దరు ఆలోచించుకుని ఉన్నారు కదా. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగిన ఎరుగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిదిరా, నాతో చెప్పుమని ఆమె అడిగారు. ఇంతకే అమ్మేరా అని పేతురు అడుగుతున్నాడు ఇక్కడ. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పారు. చాలా రెక్లెస్గా చెప్పింది. పాపం
ఇంతకే ఆమె వచ్చింది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరు ఎందుకు ఏకీభవించదని? మీ ఇద్దరు కూడా దేవుని ఆత్మను శోధించడానికి, ఆయన బాధ పెట్టడానికి ఎందుకు అలా చేశారు? ఇద్దరు ఏకీభవించి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరు ఎందుకు ఏకీభవించదని? ఇదిగో ఈ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకటినే ఉన్నవి. ఆయన సమాధి చేసి వచ్చిన వాళ్ళు ఇంకా బయట నిలబడి ఉన్నారు. వారి విన్న వారి భార్య నిన్ను మోసుకొని పోతున్నాడు. నిన్ను కూడా సమాధి చేయడానికి తీసుకెళ్ళిపోతారు. అందుకే దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి మనం దేవుని దగ్గర. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వెంటనే ఆమె, వారు నిన్ను మోసుకొని పోతురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతను పాదములే తప్పుని ప్రారంభించారు. వెంటనే ఆ సేవకుడు పాదాల దగ్గర పడిపోయి చచ్చిపోయింది. ఆమె కూడా చనిపోయింది. భార్య ఇద్దరు దేవుడి దగ్గర అబద్ధం ఆడడం వల్ల ఇద్దరు చనిపోయారు. ఇక్కడ ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమె మోసుకొని పోయి ఆమె పెనుపుడి ఎత్తే పాతి పెట్టింది. అందుకంటాడు ఆయన దగ్గరే పాతి పెట్టారు. ఇప్పుడు కూడా సమాధులు అలాగే పాతి పెడుతున్నారు. భర్త సమాధిలో భార్యని, భార్య సమాధిలో భర్తని. ఎందుకంటే స్థలాలు లేవు, సమాధులకి స్థలం లేవు. ఎక్కడ స్థలం కిటకట్లు ఆడిపోతూ ఉంది. అందువల్ల అలాగే సమాధి చేస్తున్నారు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ అదే చెప్పారు ఇక్కడ. ఆమె పెనుమిటి అంటే బాధ పెట్టని సంఘం అంతటికి సంగతి విన్న వారందరికీ మిగులు భయం కలిగింది. అందరికీ కూడా భయం కలిగింది. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండారు. మరియు వారందరూ ఏక మనసునే సొలొమోను మంటపంలో ఉండేది. ఎందుకంటే సొలొమోను మంటపంలో ఉన్నారు. కడపవారిలో ఎవడను వారితో కలిసి కొట్టుకు దిగింపలేదు, కానీ ప్రజలు వారిని కనపరుచుచుండేది. ప్రజలందరూ కూడా ఆ 12 మంది అపోస్తుల్ని కూడా మంచి పనులు చేస్తున్నారు, అందరిని బ్రతికిస్తున్నారు, అందరి దగ్గర మంచిగా లేని వారిని ఉన్నవారిని సమానంగా చూస్తున్నారు అని పొగుడుతున్నారు. 12 మంది శిష్యుల్ని కూడా. ఒక పక్క నుంచి భయంగానే ఉంది. వాళ్ళు ఏది మాట్లాడితే ఎవరు చచ్చిపోతామో అని భయంగానే ఉంది అక్కడ. కానీ వాళ్ళు చేసే పనులకి సంతోషపడుతూ ప్రజలందరూ కూడా పొగుడుతున్నారు ఇక్కడ. అందుకని ప్రజలు వారిని కనపరచుచుండేది. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులే ప్రభు పక్షము చేర్చబడింది. చాలా మంది దేవుని నమ్ముకున్నారు అక్కడ. అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులు వీధులలోకి తెచ్చి వారిలో ఎవరి మీద నుండి అతను నీడనేను పడవలని మంచాల మీదను పరుపుల మీదను వారిని వచ్చారు. అందరూ పేషెంట్లేటి అందరూ కూడా వచ్చి పరుపుల మీద మంచాల మీద పడుకోబెడుతున్నారు. పేతురు నీడల్లో పడితే స్వస్థత అవుతుందని. అందుకంటున్నాడు, దేవుల్లో ఉన్న బిడ్డలకి దేవుడిది అంత కనపరుస్తాడు. వాడు చేపలు పట్టే జారులు అవ్వచ్చు, మనుషులు పట్టే జారులు అవ్వచ్చు, కానీ దేవుల్లో మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డల్ని పై పెట్టి మీద నిలబెడతాడు. దేవుడికి ఆశీర్దిస్తాడు. మరి దర్శనేమో చుట్టూ ఉండే పట్టణంలో జనులు రోగులు అభిప్రాయముల చేత పీడింపబడ్డ వారిను మోసుకొని కూడా ఉడికి నిదానించి చూచినకు పొందింది. కూడా ఉడికి నిదానించి చూచినకు వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, వారిని మోసుకొని కూడా వచ్చింది, వారందరూ స్వస్థత పొందింది. ఎందుకంటే దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తారు. దేవుడిని కనపరిచాడు. మంచిగాను